ప్రజలు పన్నులు కడితే ప్రభుత్వంలో డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో కొంత మంచి పనికి ఇలాంటి పనులకి సమాజంలో ఉన్న పెద్దలను చూసుకోవడం కూడా మనకు చెప్తాను. నేనేమంటానంటే ఊరికినే ఇవ్వడం, అది ఇస్తున్నావు ఇది ఇస్తున్నావు ఊరికినే ఆడవాళ్ళందరూ బస్సులో తిరగండి. నాకైతే అర్థం కావడం లేదు. ఆడవాళ్ళందరూ బస్సులో తిరగాలని ఆలోచన ఎవరు ఇచ్చారు? ఇంట్లో ఉండబడేదా, తిరగడమేనా, ఫ్రీగా ఇస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెడతారు నాకైతే తెలవదు. రాజకీయాలు లేదు, రాజకీయ నాయకుడి కాదు, ప్రభుత్వాన్ని విమర్శించాలని నా ఉద్దేశం కాదు. మా తాత చెప్తుండేవాడరే ఎవరికి ఏది ఇస్తుంటే ఇవ్వకూడదు రాదు. ఏదైనా కష్టపడి తెలుసుకుంటే వాడికి దాంట్లో ఉండే సుఖం తెలుస్తుందని. బాగా ఉన్నవాడికి ఉచితంగా ఎందుకు ఇవ్వాలా? లేనివాడికి ఉచితంగా ఇవ్వాలి, కానీ ఉన్నవాడికి ఉచితంగా ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం అనవసరంగా దుర్వినియోగం చేస్తుంది. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.